శుభప్రదం జయప్రదం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నకిలీ మద్యంకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో సెలైన్ బాటిల్స్ దొరకడం లేదు, కానీ ప్రతి ఊరిలో మద్యం బాటిల్స్ మాత్రం దొరుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల వల్ల నకిలీ మద్యం మనుషుల ప్రాణాలను హరిస్తోందని మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ని నకిలీ మద్యంకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు మాజీ మంత్రి సురేష్. ఈ కల్తీ మద్యం బారిన పడి మరి కిడ్నీలు లివర్లు పాడైపోయి చివరకు ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు సుమారు 400 పైచలకు కుటుంబాలు ఈరోజు కల్తీ మద్యం బారిన పడ్డాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా. ఎందుకంటే ఈ కల్తీ మద్యం ఈ మొలకల చెరువులో కానివ్వండి, అట్లాగే ఇబ్రహీంపట్నంలో కానివ్వండి, పరవాడ కానివ్వండి, మరి విశాఖపట్నం దగ్గర కానివ్వండి, ఎక్కడ శ్రీకాకుళంలో కానివ్వండి, ఎక్కడ కూడా మనం చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరినీ కూడా తక్షణమే శిక్షించాలి. చట్టం ముందు అందరూ సమానులే. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. బెల్ట్ షాపులతో కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం కుంభకోణంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. ఈరోజు జరుగుతున్నటువంటి మా పైన జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు, ఏదైతే మద్యం కుంభకోణంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన అక్రమంగా ఈ రోజున ఎవరిని అరెస్ట్ చేయాలి? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన సిట్ వేయించాలి. ఎందుకంటే వీళ్ళు ఇంత పెద్ద నెట్వర్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో నడుస్తా అంటే ఈ రోజున ఏ అధికారి పట్టించుకోకుండా ఈరోజు చేయడం మరీ దుర్మార్గం. ఈ రోజున ఎంతో మంది పేదలు ఈ రోజున వాళ్ళు మద్యం తీసుకుంటే వాళ్ళని ఈ రోజున మంపబెట్టి 10 బాటిళ్లు కొంటే దాంట్లో సుమారు 5 బాటిళ్లు మద్యంలోనే కల్తీ చేసి పేదల ప్రాణాలతో ఈరోజు చెలగాటం ఆడుతున్నారు. మాపైన జరుగుతున్న ఈ అక్రమ అరెస్టుల్ని ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కూడా మేము పోరాడతాం.